హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు అనమాట. పట్టులో ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ చూసాము, ఫ్రిల్స్ లోకి చెక్స్ చూసాము. ఇది వచ్చేసి మనకి ఓన్లీ బోర్డర్ పళ్ళు మాత్రమే చెక్స్ ఉంటుంది. ఓకే ఓకే. పళ్ళు కూడా మనం చూసినట్లయితే గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్, వైట్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా మనకి చెక్స్ ఇచ్చేసారు. ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఉంటుంది అనమాట. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ ఉంటుంది పళ్ళులో. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ డబుల్ షేడ్ బోర్డర్స్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ అలాగే వైట్ కలర్, మళ్ళీ ప్యారెట్ గ్రీన్ కలర్ పింక్ షేడ్లో ఒకటి ఇచ్చారనమాట. కింద కూడా చూసినట్లయితే సేమ్ బోర్డర్ ఉంటుంది. ఆ బేబీ పింక్ బోర్డర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వరనమాట. జస్ట్ ఈ బోర్డర్ లేకుండా మనకి 3 లైన్స్ ప్లస్ మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో జరీతో 4 లైన్స్ వచ్చింది. దీనికి బ్లౌజ్ డిజైనర్ గా ఇస్తారు, చెక్స్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, అంటే పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. లైట్ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో కడ్డీ బోర్డర్ జరీ బోర్డర్ ఇచ్చేసారు. కాకపోతే ఇక్కడ చెక్స్ వల్ల ఏంటంటే ఆ కలర్ కూడా మనకి బోర్డర్లోకి రావడం వల్ల మనకి బోర్డర్ కూడా మనకి చెక్స్ బోర్డర్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 7200. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి లైట్ వెయిట్ పట్టులోనే, కంచిలో లైట్ వెయిట్ పట్టులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ ప్యారెట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. 1/2 మీటర్ దాకా మనకి బ్లాక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ లో తీసుకొని దానిపైన మొత్తం కూడా మనకు ఒక సన్న క్రీపర్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక లహరియా టైప్ లో డిజైన్ ఇచ్చి లీవ్స్ ఇచ్చారు అనమాట. మ్యాంగోస్ కూడా మనకి చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగోస్ ఇచ్చి లోపల కూడా మనకి టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మ్యాంగోస్ మొత్తం కూడా మనకి డిజైనర్ మ్యాంగోస్ లాగా డిజైన్ చేశారు గోల్డ్ కలర్ జరీతో. సేమ్ మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మళ్ళీ మనకి అక్కడ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ ఉంటుంది. మొత్తం కూడా మనకి బ్లాక్ ఇచ్చేసారు. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. శారీ అంతా కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ బుటీస్ ఉంటాయి, చిన్న మ్యాంగోస్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి పింక్ కలర్ మ్యాంగో ఇచ్చి మిడిల్ లో మనకి చిన్న మ్యాంగో ఇచ్చారు. అలాగే మనకి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కింద బోర్డర్ క్రీప్, అది స్కట్ బోర్డర్ టైప్ లో మనకి ఒక డిజైన్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తూనే ఇంకొక దాని పైన మనకి మ్యాంగోస్, ఈ మ్యాంగోస్ మనకి పళ్ళులో చూసాం సేమ్ డిజైన్, టెంపుల్ డిజైన్. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ ఒకటి తీసుకున్నారు, అలాగే గ్రీన్ కలర్ అంటే కాంట్రాస్ట్. ఇక్కడ పళ్ళులో పింక్ ఇచ్చారు కాబట్టి పింక్ తీసుకున్నారు, కింద బోర్డర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నారు అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తో, మనకి లీవ్స్ కానీ మొత్తం ఫ్లవర్స్ కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి చిన్న బోర్డర్ ఉంటుంది. త్రూ అవుట్ సారీ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ అలాగే కడ్డీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 7600. నెక్స్ట్ కంచి లైట్ వెయిట్, కంచి పట్టులో లైట్ వెయిట్ సారీ, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, పర్పుల్. ఓకే, మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఇది పళ్ళు సిల్వర్ కలర్ ఇచ్చారనమాట. మనకి మొత్తం కూడా పైన వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు, కింద సిల్వర్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా లీఫ్ మొత్తం కూడా మనకి ఇటు సైడ్ గోల్డ్ కలర్ ఉంటుంది, అక్కడ సిల్వర్ కలర్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ మొత్తం కూడా 1/2 మీటర్ వరకు మనకి పర్పుల్ మీద సిల్వర్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసి 2 అవుట్ లైన్స్ కూడా మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు. కింద మొత్తం కూడా మనకి ఒక డిజైన్ సన్న క్రీపర్ ఇచ్చారు, లీఫ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బిందీ ఒక డ్రాప్ డిజైన్ లో ఆల్ ఓవర్ బుటీస్ ఉంటాయి, మనకి బ్రొకెట్ టైప్ డిజైన్ అంటారు అనమాట. ఇది కింద బోర్డర్ వచ్చేసరికి స్కట్ బోర్డర్, బిగ్ బోర్డర్ ఇచ్చారు. స్కట్ బోర్డర్ టైప్ లో మనకి సేమ్ పైన చూసిన 2 బోర్డర్స్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి పర్పుల్ మీద లోటస్. ఇది మనకి పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. దాని పైన కూడా మనకి డిజైన్స్ ఇచ్చారు అనమాట, లీఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ వచ్చింది. కంచి పట్టులో లైట్ వెయిట్ శారీ. మరి ఈ
శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు అలాగే బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. సేమ్ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 11,350. నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టులోనే డబల్ షేడ్ శారీ. లైట్ వెయిట్ పట్టులో డబుల్ షేడ్. ఓకే. బ్లూ అండ్ పర్పుల్ మిక్స్ ఉంటుంది శారీ అంతా కూడా. ఓకే. పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ దాకా హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు మనకి. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి జరీ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ పట్టు బోర్డర్స్ ఇచ్చారు. కింద ఇక్కడ మొత్తం బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఒక వేవ్ లోనే మనకి సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని దానిపైన మనకి కట్ వర్క్ లీఫ్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగోస్ కూడా మనం చూసినట్లయితే ఒక లీఫ్ టైప్ లో మనకి డిజైన్ చేసి మ్యాంగోస్ ఇచ్చారు. ఈ మిడిల్ లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. జరీతో పాటు మనకి గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశారు అన్నమాట. అంటే మనకి బోర్డర్ లో కూడా గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా డిజైన్ అదే వచ్చింది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పళ్ళులో చూసిన బోర్డర్స్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా డబల్ షేడ్ ఉంటుంది. మనకి బ్లూ అండ్ పర్పుల్ మిక్స్ ఉంటుంది. బుటీస్ చూసినట్లయితే 3 కలర్ కాంబినేషన్ లో బుటీస్ ఇచ్చారు. గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్. కింద బోర్డర్ క్రీపర్, సన్న క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు. అవి కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్. 2 మ్యాంగోస్ ని మనకి గోల్డ్ కలర్ లో తీసుకొని మిడిల్ లో మనకి కట్ వర్క్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ గా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లూ కలర్ పళ్ళు కలర్. పళ్ళు కలర్. పళ్ళు ప్లస్ బోర్డర్ కూడా అదే కాబట్టి మనకి బ్లౌజ్ కూడా బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 10,400 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కాటన్ స్టైల్లో ఉంటుంది అనమాట. మహేశ్వరి కాటన్. పళ్ళు పాటు చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి జరీ యూస్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ తోనే తీసుకున్నారనమాట. పైన వచ్చేసరికి మనకి జూట్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఒక జిగ్జాగ్ లాగా బోర్డర్ ఇచ్చారు. కింద గ్రే మీద లైన్స్ ఇచ్చారు. మళ్ళీ క్రాస్ లైన్స్, మళ్ళీ లైన్స్ ఇచ్చారు. ఇది ఒక మనకి ఒక బిగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళులో 2 సైడ్స్ కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఒక పింక్ కలర్ బేస్ తీసుకొని దానికి హిల్ టైప్ లో మనకి డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. సేమ్ బోర్డర్ మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అలాగే ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. సేమ్ 2 సైడ్స్. కాకపోతే మిడిల్లో మొత్తం కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. గ్రే కలర్ లీవ్స్ ఉంటాయి, గ్రే కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. దానిపైన మనకి కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గ్రే కలర్ వస్తుంది. సారీ ఏ కలర్ అయితే ఉందో బేస్ సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ లో కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. నెక్స్ట్ సారీ ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఇది మనకి షిఫాన్ మెటీరియల్, ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. ప్యూర్ షిఫాన్. ఓకే. ప్యూర్ షిఫాన్. పళ్ళు అంటే దీనికి రన్నింగ్ గానే ఇచ్చారు మనకి. పళ్ళు పెద్ద డిఫరెంట్ ఏమి ఇవ్వకుండా ఒక లైన్స్ గోల్డ్ కలర్ తో క్రష్ లైన్ టైప్ మనకి డిజైన్ ఇచ్చారు. లైన్స్ లాగా ఒక బిగ్ బోర్డర్ లాగా. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ బోర్డర్స్ లోనే డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఒక 3 లైన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఒక చిన్న బంచ్ టైప్లో డిజైన్ ఉంటుంది. ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాంగో తీసుకున్నారు. ఇక్కడ అవుట్లైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్లో మనకి జరీతో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ మనకి మిడిల్ పార్ట్ మొత్తం కంటిన్యూ అవుతాయి. మొత్తం అంటే 2.5 షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యే విధంగా వచ్చింది. ఆ తర్వాత మాత్రం మనకి ఓన్లీ 2 లైన్స్ మాత్రమే ఇచ్చారు. అది ఓన్లీ చిన్న బంచెస్ లైన్ ఒకటి, బిగ్ మ్యాంగో లైన్ ఒకటి ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఆ 2 లైన్స్ కంటిన్యూ అవుతాయి మనకి స్టార్టింగ్ నుంచి. బ్లౌజ్ దీనికి ప్లెయిన్ క్రేప్ మెటీరియల్. అంటే మనకి శారీ వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ వచ్చింది. బ్లౌజ్ మనకి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. దీనికి మనకి ఇప్పుడు ఎంబ్రాయిడరీలు చాలా ఫ్యాషన్ కాబట్టి థ్రెడ్ వర్క్ తో ఎంబ్రాయిడరీ ఫుల్ వర్క్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 5,750. 5,750 రూపీస్. నెక్స్ట్ వచ్చి ఇది మనకి బాగల్పూర్ సిల్క్. ఇది మొత్తం కూడా మనకి చెక్స్ టైప్ లో డిజైన్. టోటల్ సారీ. ఓకే. పళ్ళు పార్ట్ వరకు మనం చూస్తున్నట్లయితే చెక్స్ ఇచ్చారనమాట. ఇది మనకంతా పళ్ళు వస్తుంది మనకి. మొత్తం పళ్ళు అండ్ షోల్డర్ పార్ట్ కూడా కవర్ అవుతుంది కొంచెం. అంటే ఎక్కువ మనకి పళ్ళు సైడ్ బ్యాక్ సైడ్ కి వెళ్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి చెక్స్ డార్క్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్, పింక్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ లో.
పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళులో తీసుకున్న కలర్ కాంబినేషన్ ఒక బోర్డర్ లాగా చెక్స్ బోర్డర్ లాగా టూ లైన్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. పైన బ్లాక్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది డిజైన్. పైన చెక్స్ బోర్డర్, కింద చెక్స్ బోర్డర్, మిడిల్ లో మనకి చెక్స్ టైప్ సెల్ఫ్ కలర్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా. ఓకే. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి చిన్న చెక్స్ అంటే మిడిల్ పార్ట్ లో మనం చూసుకున్నది బిగ్ బాక్సెస్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బేస్ వైట్ మీద బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు, ఇక్కడేమో బేస్ బ్లాక్ మీద మనకి వైట్ కలర్ లైన్స్ వచ్చింది. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1134. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ క్రేప్ డబల్ షేడ్ వస్తుంది. ఓకే. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో మనకి ఒక జెరీ బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. జూట్ బోర్డర్ వస్తుంది. కింద మొత్తం కూడా మనకి రెడ్ కలర్ తో పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. కింద షిమ్మర్ పైపింగ్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ షేడ్, ఇక్కడ రెడ్ షేడ్ 2 shades ఉంటాయి. మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది అనమాట. ఒక బాక్సెస్ టైప్ లో మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి నెట్ బోర్డర్ వస్తుంది, డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ నెట్ తీసుకొని దానిపైన మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసి మనకి ప్లెయిన్ పైన ఏదైతే రెడ్ కలర్ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ ప్లెయిన్ తీసుకొని ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ షోల్డర్ బోర్డర్ కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? లేదు, డిజైనర్ సింగిల్ కలర్. ఓకే. ఇది బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ ఏదైతే మనం తీసుకున్నామో సేమ్ మెటీరియల్ బ్లౌజ్ కి ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మెటీరియల్ ఇచ్చారో సేమ్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి బోర్డర్ శారీలో బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? 4890. నెక్స్ట్ సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బనారస్ పట్టులోని క్రష్ టైప్ లో డిజైన్ ఉంటుంది అనమాట. బనారస్ పట్టులో క్రష్ టైప్ ఆఫ్ డిజైన్. ఓకే. ఇది మనకి పళ్ళు పార్ట్ అంటే మనకి శారీలో ఎక్కడ కూడా జరీ యూజ్ చేయలేదన్నమాట. ఓన్లీ పళ్ళు పార్ట్ వరకు మనకి హెవీగా ఇచ్చారు డిజైన్. పైన బోర్డర్ వచ్చేసి మనకి లైన్స్ టైప్ ఇచ్చారు గోల్డ్ కలర్. 2 sides కూడా మనకి గోల్డ్ కలర్ కడీ లైన్స్ ఇచ్చారు. అటు సైడ్ చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మన టిష్యూ జరీ తీసుకుని దానిపైన మనకి సెల్ఫ్ డిజైన్ అంటే బ్లూ కలర్ కాంట్రాస్ట్ తో మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ డిజైన్. శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ శారీ. ఇదిలో కూడా సేమ్ మనకి పళ్ళులో జరీలో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ నే మనకి సెల్ఫ్ ఇచ్చారనమాట. లోపల మనకి క్రష్ టైప్ లో అంటే సెల్ఫ్ బ్లూ కలర్ మీద మనకి కొంచెం కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శారీ అంతా కూడా. బోర్డర్స్ 2 sides కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ. బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఏదైతే లైన్స్ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ మనకి 2 sides. టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ డిజైన్. చూడడానికి మాత్రం క్రష్ టైప్ లో కొంచెం ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 sides మళ్ళీ సేమ్ బోర్డర్ ఇచ్చారండి. లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ వస్తాయి. కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? 4800. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ మనకి టిష్యూలోనే కోటా జూట్ టిష్యూ అనమాట. ఓకే. జూట్ టిష్యూలో కోటా టైప్ సారీ. పైన బోర్డర్ వచ్చేసరికి అంటే మనకి బేస్ మొత్తం కూడా మనకి రా సిల్క్ తీసుకున్నారు, పింక్ కలర్ రా సిల్క్. దానిపైన మనకి లేస్ నెట్ బోర్డర్ ఇచ్చారనమాట. బ్రాసో టైప్ లో అంటే లేస్ ఉంటుంది మొత్తం కూడా మనకి నెట్ మీద లేస్ డిజైన్ ఇచ్చేసారు. ఇది ఒక బోర్డర్ 3 sides మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లాగా మనకి జూట్ తో ఇచ్చారు. కింద పింక్ కలర్ పైపింగ్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. అంటే క్రీమ్ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇచ్చారనమాట పింక్ కలర్ తో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ టిష్యూ ఇచ్చేసి దానిపైన మనకి షైనింగ్ ఉంది టిష్యూ బ్యాక్గ్రౌండ్ టిష్యూ ఇచ్చారనమాట. జూట్ కి క్రీమ్ కలర్ కి మనకి టిష్యూ ఇచ్చేసరికి షైనింగ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింట్ ఉంటుంది, చిన్న చిన్న ప్రింట్ టైప్ లో. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కలర్ కనిపిస్తుంది. 2 కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింట్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్. ఓకే. బోర్డర్స్ పింక్ ఇచ్చారు కాబట్టి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకున్నారు. డార్క్ రాణి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి సేమ్ బోర్డర్స్. ఓకే. ఇది బ్లౌజ్ కి నెక్ కూడా సరిపోతుంది, అంటే హ్యాండ్స్ పార్ట్ కి అండ్ నెక్ పార్ట్ కి కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే బిగ్ సైజ్ లో మొత్తం టోటల్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మసాబా సిల్క్ అంటారు. మసాబా సిల్క్. ఓకే. పళ్ళు మనకి 1 meter దాకా పళ్ళు ఇచ్చారు. పింక్ కలర్ అంటే కొంచెం మనకి జూట్ మిక్స్ లాగా అనిపిస్తుంది, కొంచెం వైట్ షేడ్ కనిపిస్తుంది అన్నమాట. మనకి మొత్తం కూడా పింక్ ఆరెంజ్ కలర్ మళ్ళీ మనకి పింక్ ఇచ్చారు. అంటే ప్లెయిన్ కలర్స్ తో మనకి టోటల్ గా పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది క్రీమ్ కలర్
పైన వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా క్రీమ్ కలర్ మీద మనకి ప్యారెట్స్ అలా డిజైన్స్ ఇచ్చారనమాట. అది డిఫరెంట్, అది కూడా సైజెస్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్ లో ఇచ్చారు. బిగ్ అలాగే స్మాల్, మళ్ళీ ఇట్లా డిఫరెంట్ గా మనకి శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. అంటే పైన పింక్ కింద ఆరెంజ్ బార్డర్ వచ్చిందండి. ఎందుకంటే మనకి ఇక్కడ పళ్ళులో కూడా ఈ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మనకి టోటల్ 1 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. సో పైన పింక్ వచ్చింది కాబట్టి కింద మనకి ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు అనమాట, ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మిడిల్లో మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్తో బర్డ్స్ని డిజైన్ చేశారు. అన్ని రకాల బర్డ్స్ వచ్చాయి దీంట్లో. అంటే దీంట్లో బర్డ్సే కాకుండా మనకి లెటర్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ లో, ఓకే, ఫ్యాబ్రిక్ లో డిజైన్ మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజెస్. ఆరెంజ్ అంటే పింక్ కూడా వేసుకోవచ్చు. ఈ శారీకి వచ్చేసి మనకి ఆరెంజ్ ఇచ్చారు, పింక్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ రెండు కలిపి కూడా ఒక ప్యాటర్న్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1120. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి కోరా సిల్క్ లో జూట్ వీవింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడు కోరా సిల్క్ మెటీరియల్ లో జూట్ వీవింగ్, మనకి ఎప్పుడు జరీ చూస్తూ ఉంటాం, జరీ ఫ్లవర్స్ ఇట్లా చూస్తూ ఉంటాము. ఇది పళ్ళు మాత్రమే మనకి జరీ ఇచ్చేసి, అంటే బేస్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. అక్కడ మొత్తం కూడా మనకి జరీ వచ్చింది, గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారనమాట. పావు మీటర్ దాకా మనకి అది ఒక ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. లీవ్స్ మొత్తం కూడా మనకి కంటిన్యూ చేస్తూ మనకి ఇట్లా పైకి వచ్చేటట్లు. అది మనం ఒక హాఫ్ మీటర్ పావు మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ బేస్ తీసుకొని కోరా సిల్క్ మెటీరియల్ మనకి, కోరా మీద బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ, సేమ్ బోర్డర్ బ్లాక్ కలర్ కి సింపుల్ గా ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు జరీతో. శారీ అంతా కూడా మనకి బ్లాక్ మీద పర్పుల్ కలర్, డార్క్ మజంతా పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట. మనకి ఫ్లవర్ బంచెస్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. బుటీస్ టైప్ లోనే దగ్గరగా, అంటే మనకి సపరేట్ గా బుటీస్ అంతా లేకుండా మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ టైప్ లో మనకి వచ్చే విధంగా తీసుకున్నారు. బ్లాక్ మీద మజంతా పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బ్లాక్ కోరా కలర్, కోరా మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. కోరా మెటీరియల్ తో బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ మనకి 2 సైడ్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా కడ్డీ బోర్డర్, స్మాల్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. ఈ సారీ కాస్ట్ 4800. 4800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ పట్టులోనే డిజైనర్ అనమాట, స్కర్ట్ బోర్డర్ టైప్. ఓకే, పట్టులోనే డిజైనర్ సారీ. పళ్ళు వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారు, డార్క్ పైన బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్, అలాగే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బిందీ షేప్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ పైతాని ఫ్లవర్స్ ఇచ్చారు, బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పైతాని ఫ్లవర్స్ ఉంటాయి. లీవ్స్ మొత్తం కూడా మనం చూసినట్లయితే సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కొంచెం కొంచెం ఎక్స్ట్రా బోర్డర్ లాగా ఇచ్చారు, ఇక్కడ చిన్న బోర్డర్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రేప్ కలర్, పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఫ్లవర్స్ చూసినట్లయితే పళ్ళులో చూసిన సేమ్ పైతానీ ఫ్లవర్స్నే మనకి 2 కలర్ కాంబినేషన్లో శారీ అంతా కూడా డిజైన్ చేశారు. సిల్వర్ జరీ ఇచ్చారు, సిల్వర్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఈ బంచెస్ వస్తాయి. కింద బోర్డర్ మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి, పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది. గ్రీన్ కలర్ అనేది కొంచెం స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గా ఇచ్చారనమాట. కింద అంటే ఎక్కువ మనకి గ్రీన్ కనిపించే విధంగా బోర్డర్ తీసుకొని దానిపైన కట్ బోర్డర్ టైప్ లో మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. అవును, పెద్ద కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి డిజైన్ ఉంటుంది. అది కూడా ఓన్లీ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బంచెస్ ఇచ్చారు. ఓకే, మనకి కాంట్రాస్ట్ గా బ్లూ ఇవ్వకుండా ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే. టోటల్ శారీ అంతా కూడా కింద బోర్డర్ గ్రీన్ కాబట్టి పైన మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ తో బంచెస్ ఇచ్చారు. ఓకే, ఫుల్ శారీ అంతా కూడా మనకి మిడిల్ లో బంచెస్ వచ్చాయి. అలాగే ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ బోర్డర్, ఈ బోర్డర్ అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారు. మరి ఈ సారీకి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజెస్. ఓకే, టోటల్ కల్నీత బ్యాక్గ్రౌండ్ తో మనకి మొత్తం గ్రీన్ కలర్ తో ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి, ఒక కడ్డీ బోర్డర్ వస్తుంది, పెద్ద కడ్డీ బోర్డర్. ఓకే, పైన వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా మనం శారీలో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి డిజైన్ అనేది మిస్ చేశారు అనమాట. మనకి శారీలో బంచెస్ వచ్చాయి కదా, ఆ బంచెస్ మిస్ చేసి మిగిలిన యాజ్ ఇట్ ఈస్ గా కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ 10,400. నెక్స్ట్ షిఫాన్ లో షేడెడ్
షిఫాన్ మెటీరియల్లో షేడెడ్. మంచి కలర్స్ వచ్చాయి, బ్రైట్ కలర్స్ కనిపిస్తున్నాయి సారీలో. పింక్ కలర్లోనే షేడ్స్ కనిపిస్తున్నాయి, అలాగే పైన వచ్చేసి మనకి రేడియం కలర్లో షేడ్స్ కనిపిస్తాయి. బోర్డర్ కూడా మనకి జరీ సిల్వర్ కలర్ జరీ బోర్డర్ మనకి. పళ్ళులో మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో క్రషెడ్ లైన్స్ ఇచ్చారు. శారీ పళ్ళు వరకు మనకి లైట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ ఎల్లో వస్తుంది, మొత్తం కూడా డార్క్ ఎల్లో కలర్, కింద డార్క్ పింక్, నియాన్ కలర్స్, 2 కలర్స్ కూడా మనకి నియాన్ కలర్స్ యూజ్ చేశారు. కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది, పైన మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు, కింద మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది. 2 బోర్డర్స్ కూడా మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు, కడ్డీ బార్డర్. అలాగే పైన బార్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ బార్డర్ తీసుకున్నారు. ఒకసారి శారీ అంతా కూడా చూస్తే షేడెడ్ ఉంటుంది, మళ్ళీ అంటే ఒకటే షేడెడ్ కాకుండా 2-3 కలర్ షేడెడ్ వస్తాయి. ఇక్కడ చూసినప్పుడు వేరియేషన్ తెలుస్తుంది. ఇక్కడ పైన వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది, ఇక్కడ మనకి కొంచెం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్, కింద పర్పుల్ వస్తుంది, కింద పర్పుల్. ఇలాగే ఈ 2 షేడ్స్ తోనే మనకి టోటల్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది మనం వర్క్ పర్పస్ కానీ లేకపోతే ఏదైనా ప్రింట్ చేయించుకుంటే కనుక బాగుంటుందని. పైకి వచ్చేసరికి ఇక్కడ మనకి కింద ఏ కలర్ అయితే ఉందో సేమ్ ఆ కలర్తో ప్రింట్ చేయించుకోవచ్చు. కింద వచ్చేసరికి మనకి పైన ఏ కలర్ అయితే ఇచ్చారో పిస్తా గ్రీన్, ఆ కలర్ కాంబినేషన్తో ఏదైనా ప్రింట్ చేయించుకుంటే కనుక కొంచెం మంచి లుక్ అనిపిస్తుంది సారీ. అంటే ప్లెయిన్గా కన్నా కూడా అలా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? డార్క్ పింక్, అంటే సారీ మొత్తం మనకి డార్క్ పింక్ ఏదైతే ఉందో ఓకే, అది వచ్చేసి షిఫాన్, అది షిఫాన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ క్రేప్ మెటీరియల్ ఇచ్చారు, ప్యూర్ క్రేప్, డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 4750. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్స్ కూడా మనకి చాయిస్ ఉంది, అంటే ప్రింట్ కానీ ఏదైనా వర్క్ చేయించుకోవడానికి ఇంకా బాగుంటుంది ఈ శారీస్. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్టుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.